అది అమ్మవారి యొక్క శక్తి. ఆ అమ్మవారి గురించి మనం 3 రోజులు మాట్లాడుకోబోతున్నాం. శంకరాచార్య స్వామి అంతటి శక్తిమంతురాల గురించి ఏం చెబుతూ ఉంటున్నాడు ఆయన. హతస్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి. హరిహర విరించి ఆదిభి. హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు, విరించ అంటే బ్రహ్మ. విరించి విరించ 2 మాటలు బ్రహ్మకున్నాయి. విరించి అంటే బ్రహ్మ. హరిహరుడు బ్రహ్మదేవుడు కూడా ఇంకా మొదలైన దేవతలు ఎవరన్నా ఉన్న వాళ్ళు కూడా త్వాం ఆరాధ్యాం, వాళ్ళే నిన్ను ఆరాధన చేసి శక్తి పొందుతున్నారమ్మా. ఇక నేనెంతటి వాణ్ణి. అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. అటువంటి బ్రహ్మాది దేవతలే నిన్ను స్తోత్రం చేయడానికి అర్హత లేక మౌనమే దైవధ్యానమని మౌనంగా ఉంటున్నారే. మరి అకృత పుణ్య ప్రభవతి, అల్పమైన పుణ్యం చేసిన వాడు నేను స్తోత్రం చేయగలడా? ఎన్ని జన్మలు అనేక రకాల బాధలు పడి 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 తల బొప్పి కట్టేసి ఏ పొరపాటున ఏ దేవాలయంలోనో నీరాజనం మంగళ నీరాజనం ఇచ్చిన తర్వాత ఆ నీరాజనాన్ని ఆఘ్రాణించిన పుణ్యం వల్ల మానవ జన్మ ఎత్తితే, ఆ మానవ జన్మ వల్ల గ్రంథాలు చదవగలిగితే, ప్రవచనాలు వినగలిగితే, గురువుల దగ్గర జ్ఞానోపదేశం పొందగలిగితే లవలేశం జ్ఞానం ఏమైనా పొందగలుగుతామో, లేకపోతే లేదు. అందుకే మానవ జన్మ అత్యుత్తమమైనది, జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు శంకరాచార్య. అదేదో విచిత్రమైనది, గొప్పదల, దుర్లభం, లభించడం కష్టం అన్నారు.